పరమ పునీతమైనటువంటి మన భారతావనిలో ఎందరో మహానుభావులు జన్మించి ఈ భూమిని యొక్క ప్రతిష్టని, కీర్తి ప్రతిష్టల్ని, పవిత్రతని ఇంకా ఇంకా ఇనుమడింప చేశారు. అలాంటి వారికి, అలాంటి కోవకు చెందినటువంటి వాగ్గేయకారులు, అంటే వాక్కు గేయము, పాట పాడటమే కాకుండా రచించడం కూడా, అలాంటి వారు ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరికీ కూడా సవినయంగా వందన మందారాలని సమర్పించుకుంటూ ఈనాడు మన ఈ కార్యక్రమంలో ఒక మహాపురుషులు, వాగ్గేయకారులు, సంస్కృతంలో ఆయన రచించినటువంటి కీర్తనల్ని అష్టపదులు అంటారు. ఆయన పేరు భక్త జయదేవులు. ఆ భక్త జయదేవుడు సంస్కృతంలో గీతా గోవిందం అనేటువంటి ఒక కావ్యాన్ని రచించారు. అందులో ఉన్నటువంటి ప్రతి కీర్తనని కూడా అష్టపదులు అంటారు. అది ఆ అష్టపదుల్ని మన అమర గాయకులైనటువంటి ఘంటసాల గారు, ఇంకా చాలామంది కూడా వీటిని గానం చేశారు. అందులో నేను ఆ ఘంటసాల ఫాలోవర్గా ఘంటసాల గారి అష్టపదులను పాడబోతున్నాను. అందులో మొట్టమొదటగా ఒక మంచి అష్టపదిని మీకోసం మన ఈ కార్యక్రమంలో ఉచితంగా భజనలు, సంకీర్తనలు అనే కార్యక్రమాలు, అంటే భజనలు, భక్తి గీతాలు అనే మన కార్యక్రమం శ్రీనాథమయం ద్వారా సమర్పించబడుతున్న విషయం మీ అందరికీ తెలుసు, మరల చెప్పక్కర్లేదు. కనుక ఈ కార్యక్రమంలో మనందరి కోసం ఆ ఘంటసాల గారిని తలుచుకుంటూ, వారి మధురమైనటువంటి ఆలాపనలను తలుచుకుంటూ, ఆ భక్త జయదేవులు రచించినటువంటి ఆ మహానుభావులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఈ పాటని గానం చేసుకుందాం. ఇది దర్బారీ కానడ అనే రాగంలో ఉంది. राधिका कृष्ण राधिका तब विरहे केशवा, राधिका कृष्ण राधिका तब विरहे केशवा, राधिका कृष्ण राधिका तव विरहे केशवा, राधिका कृष्ण राधिका तव विरहे केशवा, राधिका कृष्ण राधिका. स्तन विनिहितमपि हारमुदारं सामनुते कृश तनुरिव भारम्, स्तन विनिहितमपि हारमुदारं सामनुते कृश तनुरिव भारम्, सरसमसृणमपि मलयज पङ्कम्, सरसमसृणमपि मलयज पङ्कम्, पश्यति विषमिवावपुषि सशङ्कम्, राधिका
कृष्ण राधिका तव विरहे केशवा राधिका कृष्ण राधिका हरि रीति जपति सकाम हरे 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 हरि रीति जपति सकाम हरि रीति जपति सकाम विरह विहित मरणेन निकाम विरह विहित मरणेन निकाम श्री जयदेव फणितमिति गीतो श्री जयदेव फणितमिति गीतो सुखयतु केशवा पदमुपनीतो राधिका कृष्ण राधिका तव विरहे केशवा राधिका कृष्ण राधिका तव विरहे केशवा राधिका कृष्ण राधिका कृष्ण राधिका कृष्ण राधिका చాలా సంతోషం. ధన్యవాదాలండి. స్వస్తి. మరలా మరి యొక్క కార్యక్రమంలో తప్పకుండా కలుసుకుందాం.